డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఇంటీజర్స్ ఫస్ట్ చాప్టర్ చెప్పుకోవడం జరుగుతుంది. మనం పాజిటివ్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ ఏ విధంగా వస్తుంది అని నెంబర్ లైన్ ద్వారా మనం చూపించడం జరుగుతుంది. యూజింగ్ నెంబర్ లైన్ మనం ఫైండ్ 4 into -8. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, ఫస్ట్ మనము 4 into -8. సో మామూలుగా మనం రాసే విధానం ఎలా ఉంటుంది అంటే, పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ కానీ నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ కానీ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ సైన్ చేసుకొని ప్రొడక్ట్ 480 యొక్క ప్రోడక్ట్ -32 రాయడం జరుగుతుంది. సో దీని ఇంత సింపుల్ గా రాసేదాన్ని ఎందుకు మన నెంబర్ లైన్ ద్వారా చూపించడం జరుగుతుందో ఒకసారి చెప్తాం. ఎందుకంటే మీకు కాన్సెప్ట్ కొంచెం బాగా అర్థం అవడానికి కోసమే చెప్పడం జరుగుతుంది. 4 into -8 అంటే -8 అంటే లెఫ్ట్ సైడ్ కి 8 స్టెప్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మీరు గమనించండి, ఇక్కడికి వెళ్ళాను ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ అంటే మీరు గమనించండి, -8 ప్లస్ -8 ప్లస్ -8 ప్లస్ -8 is equal to 4 into -8. Repeated addition is called multiplication. Repeated addition is called multiplication. సో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మీరు గమనించండి, -8 ఇక్కడ ఫస్ట్ స్టెప్ రాసాం. నెక్స్ట్ -8 అంటే ఇంకా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. 8 8 16 దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ మరలా లెఫ్ట్ సైడ్ కే అంటే 24, 8 స్టెప్స్. థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ 32. సో ఈ విధంగా మనము చూడండి ఎంత సులభంగా ఉన్నాయో. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే 4 into -8 అంటే మనము రిపీటెడ్ ఎడిషన్ గా రాయాలి. -8 ప్లస్ -8 ప్లస్ -8 ప్లస్ -8 4 టైమ్స్ మీరు రాసినట్లయితే సులభంగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 8 into -2. సో -2ని మనం ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలంటే 8 టైమ్స్ యాడ్ చేయాలి. ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. సో ఇక్కడ మనం 0 నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. -2 1 2 3 4 5 6 7 8. సో ఆన్సర్ ఈజ్ -16. ఇక్కడ ఆన్సర్ -32. నెక్స్ట్ చూడండి, 3 into -7 అంటే -7 మీరు గమనించండి, -7 ప్లస్ -7 ప్లస్ -7 3 టైమ్స్. సో మైనస్ సైన్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనము. సో ఇక్కడ 0 నుంచి -1 స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. సో ఈ విధంగా 3 స్టెప్స్ మనం వెళ్ళినట్లయితే ఆన్సర్ ఎంత వచ్చింది? -21. అంటే 3 into -7 is equal to -21. 10 into -1 అంటే -1 ప్లస్ -1 ప్లస్ -1 ప్లస్ అట్లా 10 టైమ్స్ యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే చూడండి ఒకసారి, ఫస్ట్ సింపుల్ గా మీకు ఇక్కడ నుంచి 0 నుంచి -1 చూడండి ఒకసారి, సింగిల్ స్టెప్ వెళ్ళిపోతుంది. ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. సో ఆన్సర్ ఈజ్ -10. అంటే జాగ్రత్తగా 10 into -1 అంటే మైనస్ రాసుకొని 10 1 10 రాయండి. దాట్స్ ఆల్. పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఇంటీజర్ ఎలా వచ్చిందో చూద్దాం ఒక్కసారి. మనం ప్రాబ్లం జాగ్రత్తగా చేద్దాం. ఇలా రాబట్టాలి. చూడండి ఒక్కసారి, మనము స్టార్టింగ్ ఫ్రమ్ 3 into 5 ఎండింగ్ విత్ 3 into -5. సో నేను ఫస్ట్ 3 into 5 రాశాను. 5 4 3 2 1 0 -1 -2 -3 -4
-5 ఇలా వస్తుంది. సో మీకు ఇవన్నీ రాశాను, ఈ విధంగా చూడండి ఒకసారి. 3 5s are 15. ఓకే, 3 4s are 12. ఈ 12 ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. 5 లో గుండా మనం 3ని సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 12 వస్తుంది. 3 3s are 9. 9 ఎలా వస్తుంది? ఈ నెంబర్ లో గుండా 12 లో 3 తీసేస్తే వస్తుంది ప్యాటర్న్ ప్రకారం. 3 2s are 6. 9 - 3. సో 3 1s are 3. సో 3 1s are 3 అంటే 6 - 3. ప్రతిసారి ఈ వచ్చిన నెంబర్ లో గుండా 3 మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. 3 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 0 - 3 -3. నెక్స్ట్ -3 - 3. సో ఈ నెంబర్ -3 అందులో గుండా 3ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. -6. -6 లో గుండా -3ని సబ్ట్రాక్షన్ చేస్తుంది. -9. -9 లో -3ని సబ్ట్రాక్షన్ చేస్తుంది. -12. సో -12 -3 -15. ఒకసారి మీరు గమనించండి. అంటే పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఎలా అవుతుందో మీకు అర్థమైందిగా. సో ఈ ప్యాటర్న్ ప్రకారం అవుతుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ సైన్ రాసుకొని 2 ఇంటీజర్స్ ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దట్స్ ఆల్. నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఇంటీజర్. ఇందాక మనము పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ నెగిటివ్ ఇంటీజర్ చూపించడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్ ఫ్రమ్ 3 × 5. నెక్స్ట్ ఎండింగ్ విత్ -3 × 5. సో ఇక్కడ 5 5 ఈక్వల్ గా ఉన్నవి. సో 3 - 3 తేడా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 3 తర్వాత 2, 2 తర్వాత 1, 1 తర్వాత 0, -1 -2 -3 అంటే ఫస్ట్ నెంబరే తగ్గించాలి మనం. చూద్దాం ఒకసారి. 3 × 5. నెక్స్ట్ 2 × 5, 1 × 5, 0 × 5, -1 × 5, -2 × 5, -3 × 5. సో ఈ విధంగా రాశారు. చూడండి ఒకసారి. అంటే ఎక్కడ తగ్గియాలో మనకు తెలిస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ మనకు టేబుల్ వచ్చు. 3 5s are 15, 2 5s 10, 1 5s 5. ఈ నెంబర్ ఎలా వచ్చింది? 15 - 2 ప్రతిసారి ఒక 5 తగ్గుతూ ఉంది. నెక్స్ట్ 10 - ఈసారి రావాల్సిన నెంబర్కి ఏం చేయాలి? ఈ నెంబర్ 5 లో గుండా 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 వచ్చింది. నెక్స్ట్ ఈ 0 లో గుండా 5 సబ్ట్రాక్షన్ చేయండి. -5 వచ్చింది. నెక్స్ట్ -5 లో గుండా 5 సబ్ట్రాక్షన్ చేయండి. -10. -10 లో గుండా -5 సబ్ట్రాక్షన్ చేయండి. -15. సో నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఇది ఈ విధంగా. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా సులభంగా చేయొచ్చు. మీరు గమనించండి ఒకసారి. ఇక 6 × -19. సో ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఉంది, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. సో నెగిటివ్ సైన్ పెట్టండి. 6 × 19 మల్టిప్లై చేయండి. ప్రొడక్ట్ రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ 114. దాట్స్ ఆల్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 12 × -32. దట్ ఈజ్ ఈక్వల్ ఒక పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ ఉంది. సో నెగిటివ్ సైన్ పెట్టండి. 12 × 32. సో వెంటనే 12 2s are 24, 12 3s are 36, 1 2 38. మైనస్ సైన్. ఫస్ట్ మైనస్ సైన్ ఉంది. మైనస్ సైన్ రాసుకొని ఇవి చేయండి. -384. నెక్స్ట్ 7 × -22. సో మైనస్ సైన్ రాయండి. 7 × 22 రాసుకోండి. 2 7s are 14, 1, 2 7s are 14, 1 15. ఈ మైనస్ సైన్ మనం ముందు మైనస్ సైన్ పెట్టాం. దాట్స్ ఆల్. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు. ఏం లేదు, మనం ఇవి రెండు మల్టిప్లై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటూ గుర్తు ఉంది. ఇక్కడ ప్లస్ ఉంటే దాని సిస్టమ్ వేరు. ప్లస్ గుర్తు కాబట్టి దానికి మనం యాడ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి
మల్టిప్లై చేయాలని గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ రాయడం జరిగింది. నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ రాసిన రెండు కూడా ప్రొడక్ట్ వచ్చేసి నెగిటివ్ నెంబర్. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 15 ఇంటూ -16. సో ఇవి ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ సైన్ రాసుకొని 15 ఇంటూ 16 రాస్తున్నాం. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ రాసి 16 5 80, 8, 16 1 16, 8 24, 240. నెక్స్ట్ 21 ఇంటూ -32. సో నెగిటివ్ సైన్ రాసా, ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి 21 ఇంటూ 32. సో వెంటనే మనం ఏం చేసామంటే మైనస్ సైన్ రాశాను. 21 ఇంటూ 32 మల్టిప్లై చేస్తాం. 1 2 2 4, 2 3 1 3, 3 2 6. That's all. Next, -42 into 12. -42 into 12. చూడండి ఒక్కసారి, ఇక్కడ స్టార్టింగ్ లో నెగిటివ్ నెంబర్ వచ్చింది. నెగిటివ్ నెంబర్ వచ్చిన నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్, సో నెగిటివ్ నెంబరే అవుతుంది. సో అప్పుడు ఏం చేశాను, ఫస్ట్ ఇక్కడ నెగిటివ్ సైన్ రాశాను, 42 into 12 రాశాను. సో -12 2 24, 2 12 4 48 to 48 to 50. That's all. Next, D ప్రాబ్లం చూద్దాం ఒకసారి. -55 ఇంటూ బ్రాకెట్ పెట్టలేదు అంతే, మీరు టెన్షన్ పడద్దు. ఫస్ట్ నెంబర్ కాబట్టి బ్రాకెట్ పెట్టలేదు వాళ్ళు అంతే. ఇక్కడ నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్, నెగిటివ్ సైడ్ రాశాను. సో 55 ఇంటూ ప్రొడక్ట్ రాస్తున్నా, 55 into 15. So -15 5 75, 7, 15 5 75, 7, 75 7 82. అంతే, రైట్. మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి, 75 కింద గీత తీసుకోవటము, ఇలా రాయటం, అది మీ ఇష్టం. సో ఈ విధంగా మనం చేయొచ్చు, సులభంగా ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక 2 నెంబర్స్, ఇది 2 నెంబర్స్ మనం ప్రొడక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏ అనే నెంబరు -b అనే నెంబర్ తీసుకోవడం జరిగింది. ఈ రెండు మల్టిప్లై చేసిన, లేకపోతే -a ఇంటూ b ప్రొడక్ట్ చేసిన, ఈ రెండు నెంబర్లు మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, ఒక నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబర్ ఉంది, ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. సో మైనస్ సైన్ రాసి ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ రాయడమే సరిపోతుంది. సో ఇక్కడ కూడా గమనించండి, 25 -25 ఉంది, -21 21 ఉంది. గమనించారా మీరు? అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ప్రాబ్లం రెండు మీరు చూడండి, చెక్ చేద్దాం ఒకసారి. ఇఫ్ చెక్ అనగా ఏ ప్రాబ్లం చేద్దాం ఒకసారి. నేను చెక్ చేసేటప్పుడు మనకి కొంత ఆలోచన చేసుకోండి. ఇది ఎల్హెచ్ఎస్ అనుకోండి. ఎల్హెచ్ఎస్ అంటే మీరు చెయ్యి పెట్టండి, ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ పెట్టి ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దిస్ ఈజ్ ఏ రైట్ హ్యాండ్ సైడ్. ఇవి రెండు కూడా ఈక్వల్ అంటే ఏం లేదు. 25 ఇంటూ -21 నేను కనుక్కుంటా. ఫస్ట్ మైనస్ సైన్ రాశాను, 25 ఇంటూ 21 రాశాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి మామూలుగా మన 25 టేబుల్తో చాలా సులభంగా చేయొచ్చు, మీ ఇష్టం అది. 25 1 25, 25 2 50, 52 మీరు ఇలా చేసుకోవచ్చు. చేత కాకపోతే ఇక్కడ 25 ఇంటూ 21 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 5 2 ఇది వచ్చినప్పుడు మీరు కొంచెం ముందుగా స్పీడ్గా వెళ్ళిపోండి, ఇబ్బంది ఏముంది మనకి. అందరి దృష్టిలో అందరూ ఒకే రకంగా చూడాలి కాదు, చాలా డల్లర్స్ నేను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతేగాని స్పీడ్గా ఉన్న పిల్లలు కాదు, కొంచెం స్పీడ్గా ఉన్న పిల్లలు కొంచెం ముందుకు వెళ్ళిపోండి స్పీడ్గా. నెక్స్ట్, ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యే పిల్లలకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది. నెక్స్ట్, ఇక్కడ -25 ఇంటూ 21, -25 ఇంటూ 21. ఇది చూడండి,
ఇక్కడ కూడా అంతే, మల్టిప్లై చేస్తే మీకు -525 వస్తుంది. -525 కాబట్టి 25 ఇంటూ -21 is equal -25 ఇంటూ 20 ఈక్వల్. చెక్ చేసాము, ఈక్వల్ గా ఉన్నాయి. ఈ వాల్యూ -525 -25 ఇంటూ 21 వాల్యూ కూడా -525. నెక్స్ట్ బి ప్రాబ్లం చూద్దాం ఒకసారి. -23 ఇంటూ 20. సో నెగిటివ్ నెంబరు ఇంటూ పాజిటివ్ నెంబర్. సో నెగిటివ్ సైన్ రాయండి. ప్రొడక్ట్ 23 ఇంటూ 20 దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి 460. అంటే మైనస్ సైన్ రాశాను, ఈ నెంబర్ మల్టిప్లై చేశాను. కాకపోతే మీరు మల్టిప్లై చేయండి అవసరం లేదు. నేను 0 పెట్టుకుని 2తో మల్టిప్లై చేశాను అంతే. నెక్స్ట్ 23 ఇంటూ -20. సో పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే ఏం చేశాను, నెగిటివ్ సైన్ రాశాను. 23 ఇంటూ 20 దాట్స్. సో ఈ రెండు ఈక్వల్ కదా, -460 కాబట్టి దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, మనం ఇప్పుడు దాకా పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ మల్టిప్లై చేసి మనం చూపించడం జరిగింది. అలాగే నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ మల్టిప్లై చేయడం జరిగింది. సో ఇప్పుడు రెండు నెగిటివ్ ఇంటీజర్లు మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ అంటే నెగిటివ్ సైన్ పెట్టండి. నెగిటివ్ సైన్ పెట్టుకొని ఏం చేయాలి, మీరు ఆ నెంబర్స్ రెండు ప్రొడక్ట్ రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు -12. దాట్స్ ఆల్. +3 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు -12. ఎందుకని చెప్పాను, మైనస్ సైన్ పెట్టండి. 3 4 జా 12. నెక్స్ట్ ఇక్కడ -3 ఈక్వల్ గా ఉన్నాయి. సో సేమ్ డిటో రాస్తున్నాయి. ఇక్కడ 4 తర్వాత 3 వస్తుంది, -9. నెక్స్ట్ 3 తర్వాత 2 వస్తుంది, -6. ఎందుకని తెలుసు కదా మీకు. నెగిటివ్ సైన్ పెట్టండి, రెండు ప్రొడక్ట్ చేయండి. 3 2 6 -3. సో ఇది మనకి ప్రాసెస్ అర్థమైంది. నెక్స్ట్ 1 తర్వాత 0, -1 -1 తర్వాత -2, -2 తర్వాత -3, రైట్. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ -3 స్టాండర్డ్ గా రాశాను. 4 తర్వాత -4 మల్టిప్లై చేయాలి కాబట్టి 4 3 2 1 0 -1 -2 -3 -4 మనం నెంబర్ లైన్ ప్రకారం రాసేసుకోవడం జరిగింది. సో ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నవి. సో ఎలా వచ్చింది, తగ్గుతా ఉంది. మీరు గమనించే వాల్యూ అంటే -2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -9. నెక్స్ట్ -9 + 3 -6. నెక్స్ట్ -6 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -3. సరే ఇక్కడ వాల్యూ ఎంత రావాలి, -3 ఇంటూ 0 అంటే ఈ -3కి 3 యాడ్ చేద్దాం, అంతేనా. సో 0. నెక్స్ట్ ఈ 0కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే -3 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. నెక్స్ట్ ఈ 3కి 3 యాడ్ చేస్తున్నా, 6. చూడండి -3 ఇంటూ -2 అంటే రెండు నెగిటివ్ నెంబర్లు మల్టిప్లై చేసేటప్పుడు పాజిటివ్ సైన్ తో పాటు 3 2 జా 6 రాయటం జరుగుతుంది. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 6 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ 9 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. మీరు గమనించండి ఒక్కసారి, ఎలా రెండు నెగిటివ్ నెంబర్లు మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. దాట్స్ ఆల్.
ఇక్కడ మనకు ట్రై దిశలు కూడా ఉన్నాయి చూడండి. మీరు ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ తోటి నేర్చుకోండి. కాన్సెప్ట్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కాన్సెప్ట్ మన నాన్ ఎంపీసీ పిల్లలకి కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నట్లయితే సులభంగా ఉంటాయి. సో మన క్లాసుల్లో కూడా పూర్తిగా ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే టైం అయిపోతుంది కాబట్టి కాన్సెప్ట్ చెప్పట్లేదు కొంతమంది. మీరు జాగ్రత్త చూడండి. ఇక్కడ -5 ఈక్వల్ గా ఉంది, 4 -6 తేడా ఉంది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ -5 అట్లా 4 తర్వాత 3 2 1 0 -1 -2 -3 -4 -5 -6 అక్కడ దాకా మనం మల్టిప్లై చేయాలి. సో ఒకసారి చూద్దాం. -5 × 4 అన్ని రాస్తున్నాం అసలు ఇక్కడ దాకా రాసేస్తాం. చూడండి ఒకసారి చూడండి. 0 తర్వాత -1 రాశాను, -1 తర్వాత -2 -2 తర్వాత -3 -4 -5 -6. సో ఈ విధంగా మీరు రాసుకున్నట్లయితే చాలా సులభంగా మీరు చేయగలుగుతారు. వెంటనే మీరు గమనించండి. 5 4 20 -20 మీకు ఐడియా ఉంది కదా. నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు నెగిటివ్ సైన్ రాసుకొని 5 4 20 రాయాలి. అలాగే -15 -10 -5 ఇంతవరకు మనకు బాగవచ్చు. సో ఇక్కడ మీరు గమనించండి, ప్రతిసారి -20 తర్వాత -15కి వచ్చింది అంటే వాల్యూ పెరుగుతూ ఉంది. అంటే నెగిటివ్ నెంబర్ లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి వచ్చినప్పుడు వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో -20కి 5 యాడ్ చేయడం జరిగింది అంతే కదా. మీరు గమనించండి ఒకసారి 15 వచ్చింది. -15కి ఒక 5 యాడ్ చేయండి -10. -10కి 5 యాడ్ చేయండి -5. -5కి 5 యాడ్ చేస్తే గమనించారా 0. నెక్స్ట్ 0కు 5 యాడ్ చేస్తే 5. నెక్స్ట్ 5కు 5 యాడ్ చేస్తే 10. 10కు 5 యాడ్ చేస్తే 15. 15కి 5 యాడ్ చేస్తే 20. 20కి 5 యాడ్ చేస్తే 25. 25కు 5 యాడ్ చేసాం అనుకోండి, అంటే సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం యాడ్ చేశాను. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి, 0తో ఏ నెంబర్ పెంచినా కూడా ప్రతిసారి 0 వస్తుంది. ఓకే, మనం ఏం పెంచలేదు, ఇక్కడ చూసాం ప్యాటర్న్ ప్రకారమే చేసాం ఇప్పుడు దాకా మనం. సో నెక్స్ట్ మనము ఒకసారి చూడండి, నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనుకున్నాం మనం మనసులో, జనరల్ గా చేసుకున్నాం. 5 1 5. ఇక్కడ కూడా -5 ఇంటూ -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 5 2 10 అని మనం రాసుకుంటున్నాము. అంటే ఏ విధంగా రాసుకుంటామని ఇది ప్యాటర్న్. లాస్ట్ కి -5 ఇంటూ -6 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 4 5 6 30. 5 6 30. సో ఈ విధంగా మనము ప్యాటర్న్ రాయటం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నెగిటివ్ నెంబర్ ఇంటూ ఒక పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు నెగిటివ్ నెంబరే, ఒక పాజిటివ్ నెంబర్ ఇంటూ ఒక నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్. సో ఒక నెగిటివ్ నెంబర్ ఇంటూ ఒక పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్. రెండు నెగిటివ్ నెంబర్ల ప్రొడక్ట్ వచ్చేసి నెగిటివ్ ఇంటీజర్ ప్రొడక్ట్ వచ్చేసి పాజిటివ్ ఇంటీజర్. ఇదే టైప్ ప్రాబ్లం మీరు చూసుకోండి. మీ ట్రైనిస్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నారు, మీరు కాన్సెప్ట్ పూర్తిగా నేర్చుకున్నట్లయితేనే చాలా ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతారు. 3 తర్వాత 2, 2 తర్వాత 1, -6, 3 2 1 0 రాస్తాను చూడండి ఒకసారి, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ -1, -1 తర్వాత ఏముంటుంది -2, -3, -4, -5, -6, చూడండి నేను ఏం చేయలేదు ఇక్కడ, గమనించండి మీరు ఒకసారి మీరు గమనించండి. ఈ ట్రై దిస్ లో స్టార్టింగ్ -6 ఇంటూ 3 రాసి ఎండింగ్ వచ్చేసి -6 ఇంటూ -7 రాయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ -6, ఇక్కడ ఫస్ట్ నెంబర్ -6. సో -6 అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. సో 3 తర్వాత -7 రావాలి.
అంటే 3 తర్వాత 2 1 0 -1 -2 -3 -4 -5 -6 -7 మీకు ఈ టైం సేవ్ అవుతుందని స్పీడ్గా రాసి పెట్టా అంతే. దట్స్ ఆల్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలుసు నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ సైన్ రాసి ఇలా రాశాను. నెక్స్ట్ ఇంతవరకు మీకు తెలుసు. సో ఇక్కడ వాల్యూ పెరుగుతూ ఉంది. సో అంటే ఏంటి -8కు 6 యాడ్ చేసినట్లయితే -12 -12కు 6 యాడ్ చేస్తే -6 -6 ప్లస్ 6 0. నెక్స్ట్ 0 ప్లస్ 6 6. నెక్స్ట్ 6 ప్లస్ 6 12. నెక్స్ట్ 12 ప్లస్ 6 18. నెక్స్ట్ మీరు గమనించండి 18 ప్లస్ 6 24. నెక్స్ట్ 24 ప్లస్ 6 30. 6 ఎందుకు యాడ్ చేస్తాం తెలుసా? ఈ 3 నెంబర్స్ కి ముందు ప్యాటర్న్ ప్రకారం 6 యాడ్ చేస్తే వచ్చినాయి కాబట్టి మన ప్యాటర్న్ కొనసాగిస్తున్నాం కాబట్టి ప్రతిసారి 6 యాడ్ చేయడం జరుగుతుంది. 30 ప్లస్ 6 36. సో 36 ప్లస్ 6 సో 42. సో మీరు గమనించండి ఈ నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే పాజిటివ్ సైన్ వచ్చింది 6 1 జా 6. ఇక్కడ కూడా అంతే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ 6 2 జా 12. అలాగే ఇక్కడ కూడా చూడండి 6 ఇంటూ 7 42. నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ ఇస్ ఈక్వల్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ ప్రకారం. సో ఇక్కడ చూడండి రెండు నెగిటివ్ ఇంటీజర్లు మల్టిప్లై చేసినా పాజిటివ్ నెంబర్ వచ్చింది, పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినా కూడా పాజిటివ్ నెంబరే వచ్చింది. దట్స్ ఆల్. నెక్స్ట్ మనకి చూద్దాం ఫైండ్ -31 ఇంటూ -100. -31 ఇంటూ -100 అంటే రెండు నెగిటివ్ నెంబర్లే కాబట్టి సో పాజిటివ్ సైడ్ రాసుకొని 31 ఇంటూ 100 రాసుకుంటాం. దాట్స్ ఆల్. సో 31 ఇలా రాసాం అంటే 3100. దాట్స్ ఆల్. నెక్స్ట్ -25 ఇంటూ -72. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ 25 ఇంటూ 72 అంటే గుర్తుపెట్టుకోండి, ఒకసారి మల్టిప్లై చేసుకోండి. ఏముంది 25 2 జా 50, 25 7 జా 175 ప్లస్ 5 180. లేకపోతే మల్టిప్లై చేయండి సులభంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ -83 ఇంటూ -28. మీరు గమనించండి ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు నెగిటివ్ ఇంటీజర్లే కాబట్టి ప్రొడక్ట్ పాజిటివ్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 83 ఇంటూ 28. నో, సో 83 ఇంటూ 28. 8 3 జా 24. సో 8 8 జా 64, 2 66. 2 3 జా 6, 2 8 జా 16. 2324. సార్ జాగ్రత్తగా చూసుకోండి, మల్టిప్లై చేయడమే ఏముంది అక్కడ. రెండు నెగిటివ్ ఇంటీజర్లు ఉన్నప్పుడు మనము పాజిటివ్ ఇంటీజర్ రాసుకోవడం అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని మనసులో అనుకోండి, అనుకుని ఆ విధంగా చేసుకోండి. ఓకే రైట్. మీరు ఒకసారి మరి నేను జనరల్ గా కొన్ని విషయాలు చెప్తా చూడండి. నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ వచ్చేసరికి నెగిటివ్ ఇంటీజరే వస్తుంది. సో పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ వచ్చేసరికి నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ నెగిటివ్ ఇంటీజర్ అంటే సో పాజిటివ్ ఇంటీజర్. సో పాజిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ అంటే సో పాజిటివ్ ఇంటీజరే వస్తుంది. సో గమనించండి మీరు ఒకసారి ఇక్కడ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. బట్ ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినట్లయితే నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఇది పద్ధతి. ఇప్పుడు దాకా ఎందుకు వచ్చిందో కూడా చెప్పా. రైట్. వీడియోలో మనము నెగిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క
మనం మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ చూసిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం దీని తర్వాత ప్రాపర్టీస్ చెప్పుకోవడం జరుగుతుంది.